ఓటింగ్‌లో టాప్ 1 ఉన్న 'కళ్యాణ్' ఈరోజు ఎపిసోడ్‌లో ఇంకొక మెట్టు ఎక్కేసాడనమాట. ఎందుకు ఏంటని మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఓటింగ్‌లో ఆల్రెడీ చాలామంది 'తనూజ' అండ్ 'కళ్యాణ్' 1, 2 ప్లేసులు మారుతా ఉన్నారు. బట్ నిన్నటి వరకు 'తనూజనే' టాప్ 1లో ఉందనుకున్నాం కానీ 'తనూజని' క్రాస్ చేసుకొని మన 'కళ్యాణ్' టాప్ 1లోకొచ్చాడు. సో, ఆడియన్స్ జనాలు బాగా ఓట్లేస్తున్నారు. సో, ఇలాగే ఉంటే మేబీ 'కళ్యాణ్' కూడా విన్నర్ అవ్వచ్చు. సో, చూద్దాం. అండ్ ఈరోజు హిట్టా? ఫ్లాపా? అనే టాస్క్‌లో టాప్ 6 ఉన్న హిట్ వచ్చిన కంటెస్టెంట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారనమాట. సో, అలా 'కళ్యాణ్' టాస్క్ వచ్చినప్పుడు ఏం ఇచ్చారంటే 'కళ్యాణ్‌కి' ఒక విష్ ఏంటంటే లైక్ ఒక వీక్ మొత్తం చికెను, మటను పెట్టాలి 'బిగ్ బాస్' హౌస్‌లో అని ఒక విష్ లిస్ట్ రాసుకున్నాడు. సో, అది ఫుల్‌ఫిల్ చేయాలి అంటే నిఖిల్‌ని డైరెక్ట్‌గా 2 వీక్స్ నామినేషన్స్‌లోకి వెయ్యాలి అనేది ఒక లింక్ ఒకటి పెట్టారనమాట. సో, విష్ ఓకే ఫుల్‌ఫిల్ చేసుకోవడం. కానీ అనవసరంగా వేరే వాళ్ళని ఎందుకు నామినేషన్స్‌లోకి వెయ్యడం అనే దగ్గర ఆగిపోయాడు. అది కాకుండా నెక్స్ట్ వీక్ నిఖిల్‌ని కళ్యాణే నామినేట్ చేద్దాం అనుకున్నాడంట. చెప్పాడు. సో, ఆల్రెడీ ఒక వీక్ నామినేట్ చేస్తాడు కళ్యాణే. ఇంకొక 1 వీక్ అనవసరంగా ఎందుకు వేయడం అని చెప్పి నో అని చెప్పేసాడు. సో, అక్కడ ఒక మెట్టు ఎక్కేసాడనమాట. ఇంకొకసారి ఎక్కడ ఇంప్రెస్ అయినట్టే నేను. సో, తనూజాకి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చింది. సో, అది తనూజాకి ఇవ్వాలంటే నువ్వు డైరెక్ట్ 2 వీక్స్ నామినేషన్స్‌లో ఉండాలని. సో, కొంచెం ఆలోచించాడు. ఫ్యామిలీనా అంటే నాగార్జున గారు కాదు ప్రెషియస్ అని చెప్పారు. అటు ఇటు కొంచెం ఆలోచించుకొని ఓకే. నేనుంటాను. నేను సర్వైవ్ అవుతాను అని చెప్పేసి వెంటనే ఒప్పుకున్నాడు. బట్ తనూజ వచ్చిన తర్వాత నో సార్ నో అని చెప్పింది. బట్ ఆలోచించకుండా వేరే వాళ్ళని నామినేషన్స్‌లో పెట్టడానికి ఆలోచించాడు. కానీ ఇతను నామినేషన్స్‌లోకి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి ఒక మంచి పని జరిగిద్ది అంటే వెంటనే అది తనూజ కోసం వెంటనే తను 2 వీక్స్ నామినేషన్స్‌లోకి ఉందాం అనుకున్నాడు. బట్ అక్కడ ఇంకొక మెట్టు ఎక్కేసాడు. సో, అది తనూజ యాక్సెప్ట్ చేయలేదు. సో, అక్కడ తనెంత ప్యూరో అనేది అందరికి క్లియర్‌గా, కట్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే చాలామంది సెల్ఫిష్‌లున్నారు లోపల. మిగతా షార్ట్స్ ఎళ్లి చూడండి. ఎవరి గురించి అంటున్నానో మీకు క్లారిటీ వచ్చిద్ది. సో, ఇక్కడ ఈరోజు ఎపిసోడ్‌లో తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు అసలు ఎంత ప్యూర్ ఉన్నారంటే అంత ప్యూరు. వాళ్ళు ఆల్రెడీ టాప్‌లోనే ఉన్నారు. టాప్ 5లో కాదు అసలు టాప్ 2లోనే ఉన్నారు. ఈరోజు అసలు ఇంకా అదే ప్లేస్‌లో ఉంటారు. వీళ్ళు ఇలాగే ఇంత జెన్యూన్‌గా, ఇంత ప్యూర్‌గా ఉంటే ఇంకొక 4, 5 వారాలు ఇలాగే ఆడితే ఖచ్చితంగా తనూజ ఆర్ కళ్యాణ్‌లో ఎవరో ఒకళ్ళు విన్నర్ అవుతారు. సో, మీకు వీళ్ళిద్దరిలో ఎవరిని విన్నర్‌గా చూడాలనుకుందో కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం. ఎంతమంది కళ్యాణ్ అంటారో, ఎంతమంది తనూజ అంటారో.